హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన తన గాన మాధుర్యంతో గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. కొంతకాలం క్రితం బాలు సింగిల్ ఘాట్తో సినిమాలో అన్ని పాటలు తనే పాడేవారు. ఆయనకు వచ్చిన అవార్డులు రివార్డులు లెక్కే లేదు. బాలు తన కెరీర్లో ఎన్నో చిరస్మరణీయమైన పాటలు పాడారు. అయితే బాలు ఎంత ఎదిగినా తెలుగు సంస్కృతి అన్నా తెలుగు భాష అన్నా ప్రాణప్రదంగా ప్రేమిస్తారు. అందుకే ఇటీవల సినీ ట్రెండ్స్లో వచ్చిన మార్పులను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. భాషను అవమానిస్తే తట్టుకోలేని బాలు ఇప్పుడు సినీ తారల డ్రెస్సింగ్ స్టైల్ చూసి దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కొన్ని సినిమా ఫంక్షన్లకు హీరోయిన్ వేసుకొస్తున్న దుస్తులను చూసి ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇప్పటి జనరేషన్ వేషధారణ చూస్తుంటే ఒళ్ళు మండిపోతుందంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. పొట్టిగా ఉండే దుస్తులను వేసుకుంటే ఛాన్సులు వస్తాయా, ఎక్స్పోజింగ్ చేస్తేనే సినిమాల్లో తీసుకుంటారా, అయినా అవకాశాల కోసం ఇంతలా దిగజారిపోవాలా అంటూ ఎస్పీ బాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకు ముందు హీరోయిన్లు ఇలా ఛాన్సుల కోసం దిగజారిపోలేదని, నటనతోనే అవకాశాలు తెచ్చుకునేవారని చెప్పిన బాలు ఇప్పటి తరం నటీమణులను చూస్తుంటే కంపరం కలుగుతుందని అన్నారు. స్త్రీ జాతి సిగ్గుతో చితికిపోయేలా డ్రెస్సులు ధరిస్తున్నారని ఆరోపించారు. ప్రెజెంట్ జనరేషన్ హీరోయిన్లు చూసిన తర్వాత తన మనసులో కలిగిన అభిప్రాయాలను బయటికి చెబుతున్నారు. తనను తిట్టుకున్నా పర్వాలేదని బాలు అన్నారు. విషయంలో హీరోయిన్లే తప్పంతా అనలేమని, దర్శకుడు డిమాండ్ బట్టి కూడా వాళ్ళు ఒక్కోసారి పొట్టి దుస్తులు ధరించాల్సి వస్తుందని బాలు అభిప్రాయపడ్డారు. దర్శకులు కూడా పరివర్తన చెందాలని, పొట్టి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకే అవకాశాలు ఇస్తారా అని ప్రశ్నించారు బాలు. ఇలాంటి వాళ్ళు కూడా మౌనంగా ఉంటే ఇండస్ట్రీకి ప్రమాదం కాబట్టే తాను ఈ రోజు ఓపెన్గా మాట్లాడుతున్నానని బాలు స్పష్టం చేశారు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూడా ఇదే తరహాలో హీరోయిన్లపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఓవరాల్ గా ఇద్దరు సెలబ్రిటీలు హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన కామెంట్స్ ఎక్కడికి దారితీస్తాయో మరి వేచి చూడాల్సిందే. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్టే ట్యూన్ టు టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.